ఢిల్లీలో ప్రత్యేక హోదాపై కావూరి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఆయిల్ రిఫైనరీ అండ్ పెట్రోల్ కెమికల్ కాంప్లెక్స్ సేమ్ షెల్ feasibility, examine the feasibility. Vizag Chennai industrial corridor same. Airports at Vizag, Tirupati and Vijayawada international airport చేస్తామని ఓన్లీ ఎగ్జామిన్ ది ఫీజిబిలిటీ. ఇలా ఒక్కోదానికి చూస్తే మనం స్టీల్ ప్లాంట్ వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్ లో పెట్టాల్సిన అవసరం ఉంది. రాయలసీమ ప్యాకేజీ, రాయలసీమ చాలా వెనకబడి ఉన్న ప్రాంతం, దీనికి ప్రత్యేకంగా 10,000 కోట్ల రూపాయలు ఇవ్వాలని 1985లో రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉండగా రిప్రజెంట్ చేశాం. కానీ ఏనాడు పట్టించుకోలేదు. వెనకబడిన ప్రాంతాలను రాయలసీమను కానీ నార్త్ మూడు కానీ. ఇవాళ మేము ఒత్తిడి తీసుకొస్తున్నాం. ఇప్పటికీ కూడా దాన్ని ప్రభుత్వం కూడా కన్సిడర్ చేయడానికి సిద్ధంగా ఉంది. సపరేట్ గా ఒక కమిటీ కాన్స్టిట్యూషన్ పంపడం కూడా జరుగుతోంది. ఆయిల్ రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ చాలా అవసరం ఉంది. సుమారు 5-6 వేల మెగావాట్ల గ్యాస్ బేస్ ప్లాంట్స్ ఆంధ్ర రాష్ట్రంలో అన్ని రెడీగా పవర్ జనరేట్ సిద్ధంగా ఉన్న రోజుల్లో గ్యాస్ లేక ఖాళీగా పడింది. పెట్టుబడి సుమారు 30-40 వేల కోట్ల రూపాయలు. దానికి కావాల్సింది మనకి కనీసం మన దగ్గర గ్యాస్ లేకపోతే ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవడానికి కావాల్సిన ఫెసిలిటీస్, టెర్మినల్స్ మనకు కావాలి. ఇప్పుడు మొత్తుకుంటున్నాం, ఇవాళ వరకు చేయలేదు. కానీ ఈనాటి ప్రభుత్వం దీన్ని 52,000 కోట్లు ఖర్చు పెట్టి ఆయిల్ అండ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ చేయడానికి సిద్ధపడి దానికి అన్ని కూడా తయారవుతుంది. కొద్ది కాలంలోనే ఈ ఇన్వెస్ట్మెంట్ కూడా మన రాష్ట్రానికి వస్తుంది. వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ మీ అందరికీ తెలిసిన విషయమే. సుమారు 7-8 కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతం ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం కనుక మన పోర్ట్స్ డెవలప్ చేసుకుంటే వచ్చే లాభం ఇంత కాదు. దానికి ఈనాటి కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుని ఈ కారిడార్ తయారు చేయడానికి ఒప్పుకుంది. ప్లాన్స్ తయారవుతున్నాయి. ప్రత్యేక